విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశం ఈ రోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం కొన్ని ముఖ్య అంశాలు చర్చకు రాగానే హఠాత్తుగా వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని భవానీపురం 45వ డివిజన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ముందే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నను సభ్యురాలు లేవనెత్తిన వెంటనే వాదోపవాదాలు ముదిరాయి. వైసీపీ అధికారంలోకి రాగానే పేర్లు మార్చేస్తామని మేయర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకుంటున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ ఏపీలో తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు ఎలా పెడుతున్నారని టీడీపీ సభ్యులు ప్రశ్నించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఇరుపక్షాల సభ్యులు టీడీపీ డౌన్ డౌన్, వైసీపీ డౌన్ డౌన్ అంటూ పరస్పరం నినాదాలు చేస్తూ సభను పూర్తిగా స్తంభింపజేశారు. అది చిట్యాల ఐలమ్మ అని చెప్పి ఆ డివిజన్ లో కళ్యాణ మండపం ఉండేది. ఇది ప్రపోజల్ గవర్నమెంట్ పంపించాను. సో గవర్నమెంట్ ఇప్పుడు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చిందంటే దీన్ని రెజల్యూషన్స్ క్యాన్సిల్ చేస్తూ పంపించాను ప్రపోజల్. ఓకేనా? సో దీన్ని క్యాన్సిల్ చేస్తూ ప్రపోజల్ పంపమన్నారు, పంపించాను. అక్కడ పెండింగ్ ఉంది, వారంలో వస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్ బట్టి ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, అలానే సార్.